దాన్ని వాడిని చీకొట్టిందో అది ఈ భూమి మీద బతుకుతుంది, వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పృథ్వీ నరకదారం కాకూడదు. వినకపోతే ఈ దావూద్ రాక్షస దావానికి ఓకే. నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండు. వస్తాను. నేను ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న అవకాశం ఎప్పుడు దొరికింది. దావూద్ చేతుల్లో నీవు చేస్తూ అప్పుడు నీ పీడాన్ని ఆ ఉంపుడు గట్టిగా ఉంచుకొని ఏ మాఫియా సామ్రాజ్యానికి డాక్గా పిలిపించుకుంటాను. ఉత్తరం రాస్తున్నాను. మీ అన్నయ్యకేనా? అవును పృథ్వీ. దుర్మార్గులైన నేను వినొచ్చా? ఆ లెటర్లో ఏం రాస్తున్నా? ఓ ఎంచక్క వినొచ్చు. మరేమీ లేదు పృథ్వీ. దుర్మార్గులైన ఆ దేశద్రోహులు మన భారత సైనికుల చేతిలో చావబోతున్నారు. శత్రువులు చావబోతున్నారు. త్వరలో ఆ విజయం మనది కాలి. అందుకే ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ రాస్తున్నాను. నాకు నచ్చలేదు. నీకు తెలుసు కదా నాకు ఇలా మూడిగా ఉన్న వాళ్ళైనా చికాగా ఉన్న వాళ్ళైనా ఇష్టం ఉండదని. ఇంకా నువ్వేం మాట్లాడుకు. అయ్యో తల వేడిగా కాదు. ఇప్పుడు నాకు తగ్గిపోతుంది. ఎలా? నీ చేయి పడింది కదా, తగ్గిపోతుంది. నీకు అన్ని వేళాకోళంగానే ఉంటాయి. మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అది కాదు చేయి. నీ చేయి పడిందిగా, ఆటోమేటిక్ గా జ్వరం దానంతరికి అదే తగ్గిపోతుంది. మీకు అంతా వేళాకోళమే. పదండి హాస్పిటల్కి వెళ్దాం. చెప్పింది మీకే. అలా ఉన్నారే. వేలాడుకోవడానికి ఇది సమయం. నన్ను మాట్లాడి ప్లీజ్. అవన్నీ ఇప్పుడు అంత అవసరమా? దేశంపై అభిమానం, అన్నపై ప్రేమ, నాపై మమకారం, ఇవన్నింటికి మించిన ఆత్మాభిమానం. ఎందుకో శైలు, ఎందుకో నువ్వు నాకు సరైన వాడి కాదనిపిస్తుంది శైలు. అబ్బా పృథ్వీ, ఇప్పుడు అవన్నీ అవసరమా? నో శైలు, నో. నీకు నిజం చెప్పాలి. నేనేం చేస్తున్నాను, నా జీవితం ఏమిటో నీకు చెప్పాలి శైలు. నీకు నీ మంచి మనసుతో నన్ను కట్టేశావు. నీ ప్రేమతో నన్ను పునీతుని చేశావు. గాలిలో ఎగిరిపోయి నా జీవితాన్ని
నన్ను మనిషిగా మార్చావు. నా కళ్ళకున్న చీకటి పనులను తీసివేసి నీలాంటి ఒడిసి పట్టుకున్నా. అలాంటి నీ దగ్గర నిజం తప్పక చెప్తాను శైలు, నిజం తప్పక చెప్తాను. పృథ్వీ, నువ్వెంత మంచి మనసున్న వాడివో నాకు తెలుసు. నువ్వు నాకేం నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు శైలు. అవన్నీ మర్చిపో. లేదు శైలు, లేదు. నేనేమిటో, నా చీకటి జీవితం ఏమిటో, అసలు నేనేం చేస్తున్నాను నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది శైలు, నీకు చెప్పాల్సిన సమయం. సమయంతో పాటు జ్వరం కూడా వచ్చింది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. శైలు ప్లీజ్, వేళ కోలానికి ఇది సమయం కాదు. నన్ను మాట్లాడి శైలు ప్లీజ్. నువ్వేమైనా ఈ దేశాన్ని నాశనం చేసే స్మగ్లింగ్ లీడర్వా, లేకపోతే మనుషులు మానవ ప్రాణాలు తీసే రాక్షసుడివా? చెప్పు, ఏం చెప్తా? శైలు అది ఇంకా నువ్వేం మాట్లాడొద్దు. చూడండి పృథ్వీ, నువ్వు మంచి మనసున్న వాడవని నాకు తెలుసు. అదే కాక నాకు సరైన జోడి. చెప్పడం మర్చిపోయాను, ఇందాక లెటర్లో మన ప్రేమ పెళ్లి విషయం కూడా రాశాను. ఇంత పిచ్చిగా ప్రేమించే తను స్మగ్లర్లని విదేశీయుల చేతిలో కీలుకోమని చెప్తే నో నో, అలా చెప్తే నా శైలు నాకు దూరం అవుతుంది. నో, నేను అబద్ధం చెప్పను. శైలు లేని నేను బ్రతకలేను. వద్దు, నిజం చెప్పద్దు. శైలును తీసుకొని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఏమిటి అలా ఉన్నా? నిన్నే. అబ్బా, నీలో నచ్చలేనివి నాకు అవే. నీకు తెలుసుగా నాకు ఈ దాగుడుమూతలంటే అసలు ఇష్టం ఉండవని. హ్యాపీగా ఉండు. నువ్వేం మగాడివి? ఒక అందమైన అమ్మాయి పక్కన ఉంటే ముసలి వల్ల అలా ఉంటావేంటి? కొనుగోలు విషయం తెలిస్తే ఎగిరి గంపేస్తావు తెలుసా? మరి అదే అవుతుంది. అబ్బా, ఏమిటో చెప్పు. వినొచ్చు కదా? చెప్పచ్చుగా. అయితే చెప్పు. సరే, అయితే విను. ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత అందమైన భవనంలో ఉంచాలో అని ఆలోచిస్తున్నాను శైలు. దీంట్లో ఆలోచించవలసిన ఏంటి, నాకు తెలియకుండా ఇల్లు చూసుకున్నావా? ఓ మై గాడ్, ఎక్కడంటే నీ చల్లని గుండెలో ఏనాడో ఒక చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయా. Hey, let's go out, man.
నాదొక చిన్న కోరిక శైలు, చిన్న కోరిక. ఏమిటో చెప్పు. మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి శైలు, త్వరగా పెళ్లి చేసుకోవాలి. వచ్చే నెలలో అన్నయ్య ఎలాగో సెలవు పెట్టుకుని వస్తున్నాడుగా, అప్పటి వరకు ఆగదు తప్పదు. అది కాదు శైలు, అది కాదు. పైగా నేను ఉద్యోగం చేసే కంపెనీలో ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అస్సలు ఒప్పుకోదు. మనం త్వరగా ఈ ఊరి నుండి బయటపడాలి శైలు, బయటపడాలి. పృథ్వీ, అన్నయ్య లేకుండా పెళ్లి. నాకు తెలుసు శైలు, నాకు తెలుసు. నీకు మీ అన్నయ్య అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు శైలు. కానీ పరిస్థితులు తప్ప శైలు. అది కాదు పృథ్వీ. ప్లీజ్ శైలు, ప్లీజ్ నా మాట కాదనుకో శైలు, ప్లీజ్. అసలు వాడేనండి బాబు, వాడొట్టి సారిష్లా ఉన్నాడు. పెళ్లిళ్ళు చేసుకోవడం వాడికి అసలు ఇష్టం లేనట్లుంది. శైలు నీకు తెలియదు శైలు. ఆ కంపెనీ సిద్ధాంతాలే వేరు శైలు, ఆ కంపెనీ సిద్ధాంతాలే వేరు. అందుకని మనం త్వరగా ఈ ఊరి నుండి బయటపడి మన పెళ్లికి కావాల్సిన పెళ్లి బట్టలు, మంగళసూత్రం మొదలువన్నీ ఒక షాపింగ్ చేసుకుని తగిన ఏర్పాట్లు చేసుకుని రెడీగా అవుతాం. శైలు ఇప్పుడా? ప్లీజ్ రా, ప్లీజ్. మనం ఈ ఊరు నుండి త్వరగా బయటపడాలి శైలు. నువ్వు రెడీగా ఉంది లే శైలు, మనం ఇద్దరం వెళ్ళిపోతాం. ఓకే, పంతులు గారు వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి తగిన ఏర్పాటు చూసుకుందాం. దా శైలు.
రాజ మార్తాండ రాజ పురోహిత మార్పరాజ్ 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 మార్పరాజ్. మొత్తం టైం వస్తుంది. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఏంద్రా ఇదన్నారు ఏంద్రా పుష్టి ఎదవా ఎవరు లేరు ఎదవా. గురుగారు ఆ సూర్యచంద్రాదులు గతులు తప్పినాను. నీ ముహూర్తంలో తేడా ఉండదు గురువుగారు. అదంతే గురువుగారు, నీ ముహూర్తంలో తేడా ఉండదు. మీరు ఎన్ని పెళ్లిళ్ళకు ముహూర్తాలు పెట్టారనే అసలు తేడా ఏ ముహూర్తంలో రాలా. ఇప్పుడు అంతే గురువుగారు. ఏంటి గురుగారు, నేను పెట్టిన మొత్తం ఎప్పుడన్నా తేడా వచ్చిందా? తేడా రాలేదు గురుగారు. అసలు వచ్చిందా? అసలు నీ గురించే చెప్తున్నాను గురుగారు. నేను మొత్తం పెడితే ఎవడైనా కూడా ఎంత అసలు అందరూ మొత్తం అసలు అందరూ పిల్లల్లో వచ్చి కూర్చున్నారు గురుగారు. మీరు ముహూర్తం పెడతారని. అసలు మా గురువు గారు చెప్పాలంటే మా గురువు గారు పెళ్లి కాడ కానీ సాగు కాడ కానీ సాగుల కాడ కానీ ఆఖరికి చచ్చిపోయిన పిలుగు దగ్గర కూడా ఒక్క కొబ్బరి చెప్పు కూడా మొదలండి. పెట్టిన మొత్తం ఎప్పుడన్నా తేడా వచ్చిందా? తేడా రాలేదు గురుగారు. అసలు వచ్చిందా? అసలు నీ గురించే చెప్తున్నాను గురుగారు. నేను మొత్తం పెడితే ఎవడైనా కూడా ఎంత అసలు అందరూ మొత్తం అసలు అందరూ పిల్లల్లో వచ్చి కూర్చున్నారు గురుగారు. మీరు ముహూర్తం పెడతారని. అసలు మా గురువు గారు చెప్పాలంటే మా గురువు గారు పెళ్లి కాడ కానీ సాగు కాడ కానీ సాగుల కాడ కానీ ఆఖరికి చచ్చిపోయిన పిలుగు దగ్గర కూడా ఒక్క కొబ్బరి చెప్పు కూడా మొదలండి. అసలు నాలుగు పేరుకు బ్రాహ్మణుడే కానీ అంత అంటే ఇతను ఏం గురుగారు. ఒరే శిష్య, ఇప్పుడు ఎన్ని చెప్పడంత అవసరం అంటా? ఇప్పుడు ఎన్ని నా గురించి చెప్పడంత అవసరం అంటా? అంటే గురుగారు మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది గురుగారు. పబ్లిసిటీ చేస్తానమాట. అదే గురుగారు. అసలు పబ్లిసిటీ లేకుండా అసలు బాగుండదు గురువు గారు. అసలు పబ్లిసిటీ చాలా ముఖ్యం గురువు గారు. అసలు పబ్లిసిటీ లేకుండా ప్రపంచంలో బతకలేమండి గురువు గారు. అదేనండి అసలు మా గురువు గారు అసలు ముహూర్తం పెట్టగా పెట్టారంటే రాజ్యాలే కూలిపోవాలంటే అసలు గురువు గారు చెప్పలేమండి గురువు గారు. అసలు మా గురువు గారు ఇందిరా గాంధీ పెళ్లికి ముహూర్తం పెట్టింది మా గురువు. ఆమె ధమాల్. ఆ తర్వాత అండి రాజీవ్ గాంధీ ఆ కొడుకు రాజీవ్ గాంధీకి ముహూర్తం పెట్టి ఎవరు అనుకుంటారా? ఇదేనంటే గురుగారు. ఆ తర్వాత అంటే మా గురువు గారు మొన్న చచ్చిపోయిందే నువ్వురా పరిచయాలు రవి. ఆయన పరిచయాలు రవికి పెళ్లికి ముహూర్తం పెట్టింది కూడా ఇదేనంట. ఇది చెప్పగాడేనండి. ఇది చెప్పగాడే. ఇతను ఒక్క చెప్ప కూడా బాగుడు కాబట్టి మా ఊర్లో జనమంతా ఇతనికి చెప్పల శాస్త్రి పేరు చెప్పడం అవసరం అంటే గురువు నీ గురించి పొగుడుతున్నా. ఎట్టుంది గురువు గారు మన పబ్లిసిటీ? బ్రహ్మాండం ఉంది నీ పబ్లిసిటీ. బ్రహ్మాండం కానీ గురువు గారు నాకు ఒక సందేహం ఏంటంటే అసలు అదే ఒక సందేహం అండి గురువు గారు. చెప్పలేదు ఇది అడుకోరా. అంటే నీ జోల్లో అంటే ఒక పెద్ద పస్తులు ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు కదండి. అంటే ఆ జోల్లోనంటే పెద్ద పుస్తకం ఒకటి పెట్టుకొని తిరుగుతావు కదండి. అసలు అది ఏంటంటే ఒరే పిచ్చేదో బుడుద్దాయి అది ఈ
లోకంలో లేనన్ని భగవద్గీత సమానరాది భగవద్గీత లేనన్ని కూడా ఈ బుక్లో ఉన్నారా ఏమో పడుతాయి. అంటే ఆ పుస్తకం ఏమని పిలవాలంటే ఆ పుస్తకాన్ని గ్రంథం గ్రంథం మహాగ్రంథం పిలవంటే అందరం ఎట్టు గురువు గారు గ్రంథవరా గ్రంథవరా అట్టనపడింది గురుగారు. ఎదవా ఏంటని ఎనమనేది అడగరు ఎదవా. సరే కానీ గురుగారు అసలు ఆ పుస్తకంలో ఏముంటుంది గురుగారు? పుస్తకంలో లోకంలో ఉండేవి లేని ఈ ప్రపంచంలో ఉండేవి లేని మొత్తం ఉంటాయిరా ఎదవా మొత్తం ఉంటాయిరా. అంటే అంతా సమస్త ప్రపంచంలో లేనిది మీ గ్రామంలో లేవన్నమాట. అంతేనా? అంతేనండి. చెప్పు 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 అంతేనండి. చెప్పు. మన త్రిష ఇలియానా ఆర్తి అడవాల ఫోన్ నెంబర్లు ఉంటాయండి. గ్రంథంలో త్రిష ఐశ్వర్యరాయి ఈ ఫోటోలు ఏంటో ఫస్ట్ ఎదవా లఫంగి ఎదవా అంటే నేను ఏడెందుకుంటారా అట్నా గురుగారు గురుగారు ఈడు ఎదవయ్యా క్షమించాడు గురుగారు. ఈడు మా చిన్నప్పుడు కొడుకండి చిన్నప్పుడు ఆంచి గాబారంగా తెచ్చుకున్నానంటే ఎదవ ఫస్ట్ ఎదవ అన్ని లేనిపోని అనుమానాలు లేనిపోని అన్ని చెప్తానండి ఈయన లఫంగి గురుగారు మధ్యను అసలు అంటే ఆ గురువు గారండి పేరుకి తాటుమాడిగా పెరిగి ఒక కొడల పొట్ట పెంచారు కానీ అసిగిరి భవనం చూసిన వస్తాను మా గురువు గారికి. సరే కానీ గురువు గారు మా గురువు గారు చిన్నాయన కొడుకు చాలా తీసుకున్నానండి. కానీ మహానుభావుడు మా తాతకి ముహూర్తం పెట్టింది కూడా ఈ దరిద్రుడు ఈ మరి లఫంగి ఎదవా నీ మాటతో నా పబ్లిసిటీ పని చేస్తున్నారు ఎదవా. నోరు 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 మూసుకొని దమ్మ కూర్చో. సరేగాని మొత్తంగా ఉంటుంది. ఇక్కడ ఏదో రికార్డ్ డాన్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏదో పెద్ద మనుషులు వీళ్ళందరూ వచ్చిన ఏ ప్రోగ్రామ్ లేదు అట్లా. అవునండి గురుగారు ఏదో బావసయ్య 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 అనే పాట ఉన్నట్టు గురుగారు. రమణ కానీ గురుగారు ఎక్కడో లేదండి. వచ్చారు గురుగారు. నేనే ఎక్కడ చూసి నువ్వా నీ పేరే పేరంటే? నా పేరు పవన్ కళ్యాణ్. అవును ఒరేనా అలా చూస్తే ఉడతలు పట్టుకునే వాళ్ళ ఉండవు. నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డాన్స్ బాగా చేస్తావా? ఏదో డాన్స్ చెప్పి నువ్వు ఎన్నిసార్లు చేస్తావు డాన్స్? 5 సార్లు వేస్తా. 5 సార్లు? 5 సార్లు 2 సార్లు చాలదా? సార్లు 5 సార్లు వేస్తా. 5 సార్లు చేస్తాను. సరేగాని గురుగారు దీని గురించి అడగండి గురుగారు. అబ్బాయి నువ్వు ఎన్నిసార్లు వేస్తావా? నేను 20 సార్లు వేస్తాను గురువు. అమ్మో 20 సార్లు వేస్తావా? నేను ఒకసారి వేసుకుపోయా అమ్మో 2-3 సార్లు చాలదా నీకు? 5 సార్లు వేయాలా? ఏదో డాన్స్ లేదు ఏది మీ అమ్మాయి ఏదంట Hello.
రెడీ అయిపోయి వస్తున్నారండి. ఏదో పెట్టుకుంటూ ఆ గురువు గారు పట్టేస్తే వస్తారండి. ఎవడెవడ కథలు ఎందుకు వచ్చి దగ్గర ఎవరైనా చదివించాలి ఏం చేస్తా వచ్చారు ఓం 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 అది ఆనందం చూస్తాడు ఆయన ఓం పెంచేయి ఓం చెప్పి ఓం 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 నాయనా నీ పెళ్ళి అయిపోయింది నాయనా ఇక మీరేది చేసుకోవాలంటే చేసుకోనారా మీరు వెళ్ళిపోతారు ఏంటి గురు వేరే చేసుకునేది అరే పెళ్ళిరా శోభనరా అనుకున్నా
ఈ మనిషి నాకు అడాప్ట్ ఎందుకు? ఎవరి విషయంలోనో భయపడుతున్నాడు. లేకపోతే ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంత అర్జెంటుగా పైగా ఊరు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది.
చెప్తాను. ఈ దేశమన్నా ఈ దేశ ప్రజలన్నా అను అగ్ని బలరాచి అగ్ని అగ్ని కెరటాన్ని దావూద్ ఇబ్రాహిం ఫ్రమ్ దుబాయ్. నీకు ఇక్కడే పని? ఒక్క మనిషి ఒక్క రోజంతా కష్టపడి పని చేస్తే వచ్చే కూలి నేను కాల్చే ఒక్క సిగరెట్ ఖరీదు. అలాగే దుబాయ్ నుండి నేను ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో నీలాంటి తెలివైన వాళ్ళ పిల్లలకు చెప్పనవసరం లేదనుకుంటున్న శక్తి ఎవరికి లేదని మాట్లాడుకున్నాను. కానీ నువ్వు నీ ఊర చూపులతో కళ్ళుకు బెల్లుకు వెయ్యారాలతో వాడిని లొంగ తీసుకొని మాట్లాడకుండా చేస్తావా? అసలు పృథ్వీ ఎవరు? ఎవరో తెలియకుండానే ప్రేమించావా? ఈ శిఖరి సామ్రాజ్యానికి నేను రాజులైతే తాగే రాక్షసు. నువ్వు ప్రేమించిన దేశంలో ఎందరో బావిపాడుకోవడం మాంసముద్దగా మార్చిన టెర్రరిస్టు మా నమ్మను. నా పృథ్వీ అలాంటి వాడు కాదు. చీమ కూడా అపకారం జరిపించిన నా పృథ్వీ ఒక మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నాడంటే నేను నమ్మను. అయితే ఈ సాక్ష్యాలు చూడు. దోపిడీ చేస్తూ వాళ్ళను పట్టును పెట్టుకున్నది పృథ్వీరాజా. టైంలో ఎమ్మెల్యేని బాపులతో పేర్చి 500 మందికి మరణానికి మృతికి కారణం పృథ్వీరాజా. ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వు ఉపయోగించిన బట్టి ఎంతటి రాక్షసుడు? నువ్వు చెప్పేది అబద్ధం. నా పృథ్వీ అలాంటి వాడు కాదు. ఇంకా భయంకరమైన